ఆడు చూసేవాడు నీ అబ్బా జాతకం చెప్తారా జాతకం చెప్తున్నా కొట్ట అమ్మదినమ్మ ఇది హైలైట్ బాగుంది వెరీ ఇంట్రెస్ట్. నేను వెళ్ళిపోతా, నేను ఉండను ఇక్కడ, నాకు నచ్చట్లేదు, నా మనసు ఇరిగిపోయింది, వేరే ఫ్రాంచైజీకి వెళ్ళిపోతాడు సరే, కానీ ఏ ఫ్రాంచైజీకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి, ఎవరు తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీకు ఆల్రెడీ తెలుసు, మరి తెలిసిన తర్వాత కూడా మరి డీటెయిల్గా మాట్లాడుకోవాలా వద్దా మనం? దాని తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అని రియాక్ట్ అయ్యారు. ఎందుకో చెప్తా, వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీంని నేను ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అన్నాడంట. ఏంద్రా బుజ్జ, ఏం జరిగింది అంటే అసలు దీనికి ప్రాబ్లం అంతా మొదలైంది 2025 ఐపీఎల్లో. మీకు గుర్తుంటే కనుక తను 14 మ్యాచ్లో 9 మాత్రమే ఆడాడు. స్టార్టింగ్లో ఒక 3-4 మ్యాచ్ రాలేదు, మధ్యలో కూడా కొన్ని మ్యాచ్ రాలేదు. సైడ్ స్ట్రెయిన్ అని చెప్పి తనని ఇంపాక్ట్ సబ్గా తీసుకురావడం, బ్యాటింగ్ మాత్రమే చేయడం, క్యాప్టెన్సీ రియాన్ పరాగ్ ఇవ్వడం గుర్తుండే ఉంటుంది మీకు. అప్పుడు ఏదో చెడిందిట, నచ్చలేదు తనకి. తనకంటే కూడా రియాన్ పరాగ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, క్యాప్టెన్ తను చేద్దాం అనుకుంటున్నారని తను ఎక్కడో కొంచెం నొచ్చుకున్నాడని అప్పుడే వార్తలు వచ్చాయి. ఎంత నిజమో ఎంత అబద్ధం అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు చూస్తుంటే సంజు శాంసన్ చాలా క్లియర్గా చెప్తున్నట్టు మేనేజ్మెంట్కి, బాత్ ఓకే బై, నేను ఐ థింక్ వీ షుడ్ పార్ట్ వేస్, నేను వేరే ఫ్రాంచైజీ చూసుకుంటా, నన్ను కాస్త వదిలేయండి అని చెప్తున్నట్ట. వదిలేయండి అంటే వదిలేస్తారా? రూల్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఫైనల్ కాల్ ఏదైతే ఉందో అది టీమ్ ఫ్రాంచైజీ తీసుకోవాలట. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే, ఒకటి ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఆ రిటెన్షన్ విండో అన్నది అప్పుడు క్లోజ్ అయిపోతుంది. అంటే దాని తర్వాత వరకు, దాని లోపల వరకు, నవంబర్ లోపల వరకు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ప్లేయర్స్ని రిలీజ్ చేసుకోవచ్చు, ప్లేయర్స్ని ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ నవంబర్ లోపల జరిగితే ట్రేడింగ్ చేసుకోవాలి వేరే ఫ్రాంచైజీ తోటి. ట్రేడింగ్ అంటే ఏంటి? ఫర్ పీపుల్ హూ డోంట్ నో, తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి విషయం ఏంటంటే, ఒక ఫ్రాంచైజీ నుంచి ఇంకొక ఫ్రాంచైజీకి ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ ప్లేయర్ ఉన్నారు, మీకు వీళ్ళు కావాలా, నాకు ఆ ప్లేయర్స్ కావాలి, ఈ ఒక్క ప్లేయర్ బదులు నాకు ఆ 2 ప్లేయర్స్ని ఇవ్వండి, ఇలా మాట్లాడుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది గతంలో కూడా జరిగింది. అలాంటి ట్రేడ్ జరగచ్చు అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పటికి కూడా రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఓనర్స్ ఎవరూ కూడా దీని గురించి రియాక్ట్ అవ్వట్లేదు. సో ఏం జరగచ్చు, పొటెన్షియల్లీ ఎక్కడికి వెళ్ళొచ్చు, అది దట్స్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ట్రేడ్ జరగాలి అంటే తనకి 18 కోట్లు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారు ఆ మెగా ఆప్షన్ కంటే ముందర. సో 18 కోట్లు గనక వేరే ఫ్రాంచైజ్ ఎవరన్నా ఇస్తాను అంటే, ఆర్ ఆ విలువకి సంబంధించిన ప్లేయర్స్ని ఎవరన్నా ఇస్తారు అంటే అప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిఎస్కే లుక్స్ లైక్ ఎ వెరీ గుడ్ కంటెండర్ సంజు శాంసన్ని దక్కించుకోవడానికి. ఎందుకో 2-3 కారణాలు చెప్తా. మొదటిది, ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి, టాప్ ఆర్డర్లో ఆడేవాడు. అలాగే ఒక క్యాప్టెన్సీ మెటల్ రుద్రాజ్ గైక్వాడ్ ఉన్నా కూడా ఆ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఒకటి కావాలి. నా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్సీ చేస్తూ ఒక సీజన్ వాళ్ళని ఫైనల్స్ దాకా కూడా తీసుకెళ్లాడు. దట్ వాస్ ద ఫస్ట్ టైం. 2008లో వాళ్ళు టైటిల్ గెలిచిన తర్వాత మొదటిసారి మళ్ళీ ఫైనల్స్కి వెళ్ళింది 2022లో అనుకుంటా తన క్యాప్టెన్సీలోనే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, లీడర్షిప్ అనుభవం కూడా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా. సో తనకి ఇప్పుడు 30-31 సంవత్సరాలు, ఇంకో 6-7 ఏళ్ళు ఆడొచ్చు ఐపీఎల్ ఫార్మాట్లో. 6-7 ఏళ్ళు టీంతో పాటు ఉండొచ్చు. పైగా సంజు శాంసన్కి తమిళనాడులో చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది, పక్క రాష్ట్రమేగా కేరళ. అక్కడ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా సిఎస్కేకి ఫ్యాన్స్గా మారిపోతారు సంజు శాంసన్ ఒకవేళ సిఎస్కేకి వచ్చేస్తే. కాకపోతే ట్రేడ్ చేయాలి అంటే గనక తన ప్లేస్లో ఇంకెవరో ప్లేయర్స్ రావాలి. సో ఇక్కడ సిఎస్కే రవిచంద్రన్ అశ్విన్ని ట్రేడ్ చేసే ఛాన్స్ ఉందంటే, ఇప్పుడు మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా తిరిగి మళ్ళీ ఆర్ఆర్కే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆర్ఆర్ కావాలనుకుంటే అశ్విన్, దట్ ఈస్ బికాజ్ అశ్విన్ మీద పెట్టిన 9-10 కోట్లు ఏదైతే ఉందో అంతగా విలువ లేదు, ఆర్ అంత ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అని భావిస్తున్నారని చెప్పి అగైన్ టాక్ ఉంది. అండ్ సిఎస్కే మేనేజ్మెంట్కి అశ్విన్కి కూడా కొంచెం ఏదో లట్ఫట్ అయిందంట. అదే తన యూట్యూబ్ ఛానల్లో సిఎస్కే ప్లేయర్స్ మీద వాళ్ళ సెలెక్షన్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వాళ్ళకి పెద్దగా నచ్చలేదు. అదొకటి కారణంగా ఉండొచ్చు. సో తనని ఇచ్చేయాలన్నా కూడా ఒకటే సరిపోదు, ఇంకొక ప్లేయర్ ఎవరైనా కావాలి. బికాస్ 18 కోట్లు కదా ఇక్కడ సంజు శాంసన్, అంతే విలువ రావాలి. ఆర్ సంబడి మస్ట్ బి రెడీ టు షెల్ అవుట్ దోస్ 18 crores. సిఎస్కే దగ్గర రైట్ నో డబ్బులు లేవు. సో ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరితే ఐదర్ 18 కోట్లు విలువైన ప్లేయర్స్ ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు వాళ్ళు రిలీజ్ చేసేసారు ఫస్ట్, తర్వాత డబ్బులతో సంజు శాంసన్ తెచ్చుకోవాలి. అండ్ తిరిగి మళ్ళీ మినీ ఆప్షన్ జరిగినప్పుడు మిగతా ప్లేయర్స్ని భర్తీ చేసుకోవాలి, మిగతా స్పాట్స్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియలీ సంజు శాంసన్ సిఎస్కేకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇఫ్ ఆర్ఆర్ ఓనర్స్ డిసైడ్ ఓకే వెళ్ళిపో బాసు అని. నౌ ఆర్ఆర్కి సంజు శాంసన్ ఏం చేశాడు అని చూస్తే కనుక, టు స్టార్ట్ ఆఫ్ హిస్ కెరియర్ అక్కడే స్టార్ట్ చేశాడు తను. ఒక 17-18 year oldగా రాహుల్ ద్రావిడ్ తను తీసుకొచ్చారు అక్కడికి. అండ్ అక్కడ కొన్ని సంవత్సరాలు ఆడడం, తర్వాత ఒక 2 ఏళ్ల మధ్యలో
ఢిల్లీ క్యాపిటల్ సైడ్కి ఆడడం, అండ్ దెన్ అఫ్ కోర్స్ దాని తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆర్ఆర్కి, కెప్టెన్గా మారాడు. బట్ అఫ్ కోర్స్ ఐ థింక్ కొంచెం టర్మ్స్ పాడయ్యాయి. ఇందాక అనుకున్నట్టుగా రియాన్ పరాగ్ని కెప్టెన్గా చూస్తున్నారేమో, అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారుగా. పైగా రియాన్ పరాగ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇస్ అ డిఫరెంట్ ఈక్వేషన్ ఆల్సో. రియాన్ పరాగ్ వాళ్ళ నాన్నకో వాళ్ళ బాబాయ్కో ఎవరికో కొంచెం స్టేక్ ఉంది ఈ రాజస్థాన్ రాయల్స్ టీంలో కూడా. సో బేసికలీ తనకు ముందు నుంచి కూడా ఆ పుష్ అన్నది అక్కడ దొరుకుతూ ఉండింది. ఈ కేమ్ ఇన్ యాజ్ అ వెరీ యంగ్ ప్లేయర్ సిమిలర్ టు సంజు శాంసన్. ఇలా ఏ ఫ్రాంచైజీస్ కి ఆ వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి అని చూస్తే కనుక యాక్చువల్లీ అందరికంటే పెద్ద హోల్ వికెట్ కీపర్ బ్యాటర్స్ లో ఉన్నది ఇట్స్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. బికాస్ ధోని ఎంతకాలం ఆడతాడో తెలియదు, తనకు ఒక రీప్లేస్మెంట్ కావాలి. హూ బెటర్ దాన్ సంజు శాంసన్, బికాస్ తను కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అబిలిటీ, టాప్ ఆర్డర్ లో ఆడగలడు అండ్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. కావాలంటే క్యాప్టెన్సీ కూడా చేయగలడు. రుతురాజ్ గైక్వాడ్కి ఇచ్చారు క్యాప్టెన్సీ, బట్ ఒకవేళ శాంసన్ వస్తే మేబీ క్యాప్టెన్సీ తనకి ఇవ్వచ్చేమో, యూ డోంట్ నో అబౌట్ దాట్. బట్ ఇచ్చినా కూడా ఐ థింక్ సిఎస్కే ఫ్యాన్స్ పెద్దగా నొచ్చుకోరు. నాకు అన్నట్టుగా కేరళ కూడా అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా సిఎస్కే ఫ్యాన్స్ గా మారిపోతారు కాబట్టి ఐ థింక్ ఒక పర్ఫెక్ట్ మూవ్ గా మారచ్చు. సో పొటెన్షియలీ ఇది జరగచ్చు విత్ సంజు శాంసన్ ఇంటెండింగ్ టు మూవ్ అవుట్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ ఉద్దేశంలో సంజు శాంసన్ మూవ్ అయిపోవడం కరెక్టా? వాళ్ళు రియాన్ పరాగ్ని ఏదైతే ఎక్కువ కొంచెం పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో అది నేపథ్యంలో తను బయటకు వచ్చేస్తున్నాడు, సిఎస్కేకి వస్తే రైటా? మీ ఉద్దేశంలో ఇంకేదైనా టీం తన కోసం ఎదురు చూస్తున్నారు అనిపిస్తుందా? డూ థింక్ సంబడి ఎల్స్ హూ వుడ్ డెఫినెట్లీ వాంట్ హిమ్? లుక్స్ లైక్ ఇట్ ఇస్ సిఎస్కే, విచ్ మీన్స్ ఆర్ఆర్ కూడా వికెట్ కీపర్ బ్యాటర్ కావాలి. దట్ అగైన్ లీవ్స్ సంబడి లైక్ ఉర్విల్ పటేల్ ఎక్కడికి వెళ్తాడు అన్న క్వశ్చన్ రావాలి. బికాస్ తను ఆడిన 2-3 knocks బాగానే ఆడాడు, కానీ బట్ యూ కాంట్ రియలీ కంపేర్ ఉర్విల్ పటేల్ అండ్ సంజు శాంసన్. సో అదనమాట ఐపీఎల్ దునియా నుంచి న్యూస్. దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మరి మీరు కమెంట్లో చెప్తే మాకు అర్థం అవుతుంది కాస్త. దీంతో పాటు నాకు చెప్పానే అని రియాక్ట్ అయ్యారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. ఎందుకు అంటే తనది చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన తర్వాత ఏంటి మా విరాట్ కోహ్లీ ఇంత పెద్దవాడైపోయాడా, ఇంత వయసు పైబడిందా అన్న ఒక రియాలిటీ హిట్ అయింది. ఎందుకు అంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గుర్తుందా? ఏం చేస్తాను ఈ మధ్య అంటే 2 వారాలకు ఒకసారి గడ్డానికి రంగు వేసుకోవాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు ఒక యువరాజ్ సింగ్ వాళ్ళ ఫౌండేషన్ సంబంధించిన ఒక ఈవెంట్లో కనిపించాడు, మళ్ళీ తర్వాత కనిపించలేదు ఎక్కడ కూడా వింబిల్డన్ ఆ టైంలో. దెన్ అఫ్ కోర్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ డై వేసుకున్నట్టుగా లేదు. ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం నెరిసిపోయింది జుట్టంతా కూడా, ఆ గడ్డం అంతా కూడా. అది చూసి దాదాపు గుర్తుపట్టలేనంత పరిస్థితికి వచ్చింది అన్నట్టుగా చాలా మంది ఫీల్ అయ్యారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. అండ్ అఫ్ కోర్స్ కొంచెం ఆ 36-37 సంవత్సరాలు వయసు కంటే ఎక్కువ కనిపిస్తుంది. చాలా మంది క్రికెటర్స్ కి, చాలా మంది స్పోర్ట్స్ పర్సన్ కి టెన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జుట్టు నెరిసిపోవడం కామన్. అది తలపైన గడ్డం పైన ఎక్కడైనా సరే జుట్టు కాస్త నెరిసిపోతూ ఉంటుంది. దట్ హ్యాపెన్స్. బట్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు. ఇలా ఎప్పుడు విరాట్ కోహ్లీ గతంలో చూసింది లేదు. తను కూడా ఇంకా ఆఫ్టర్ లీవింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బహుశా ఇప్పుడు ఎట్లు స్పాట్ లైట్ లో లేడు కాబట్టి వదిలేసి ఉంటాడు. మళ్ళీ కెమెరా మీదకి వచ్చేటప్పుడు ట్రిమ్ చేసుకొని ప్రాపర్ గా వద్దాంలే, చక్కగా డైవేగా వేసుకొని అనుకుని ఉంటాడు. బట్ ఇలా చూడడం చాలా మందికి షాక్ లా ఉంది. పైగా అసలే వార్తలు వస్తున్నాయి దట్ బీసీసీఐ తనతో మాట్లాడబోతున్నారు. 2027 వరల్డ్ కప్ దాకా తను కంటిన్యూ కాకపోవచ్చు, ముందుగానే బయటికి వెళ్ళిపోవచ్చు మీరు అన్నట్టుగా మాట్లాడతారేమో టాక్స్ ఉన్నాయి. దానికి తోడి ఫోటో ఒకటి, దీంట్లో కొంచెం ఫ్యాన్స్ గడబడి అది మ్యాటర్. సో బేసికలీ ఇదమ్మా. వీడియోస్కి మేము 2 థంబ్నెయిల్స్ టెస్టింగ్ చేస్తున్నాం. మీకు ఏది వస్తుంది? ఇంగ్లీష్ ఉన్న థంబ్నెయిలా, తెలుగు ఉన్న థంబ్నెయిలా? కమెంట్లో చెప్పండి. ఎవరు ఏది ఎక్కువ క్లిక్ చేసి చూస్తున్నా మాకు అర్థమవుతుంది. బేసికలీ ఏబీ టెస్టింగ్ చేస్తున్నాం థంబ్నెయిల్స్ మీద. తెలుగు టెక్స్టా, ఇంగ్లీష్ టెక్స్టా? కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ఆలోచన ఉంటే కనుక తప్పకుండా చేసుకోండి. అలాగే లైక్ ద వీడియో, అట్లా హెల్ప్ us a lot. అండ్ మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.